క్రైస్తలాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, శుక్రవార ఉపవాసి ప్రార్థన కుడికను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. ప్రతి ఒక్కరూ కండ్లు మూసుకొని తల వంచి ప్రార్థనలో నాతో ఏకీపించవలసిందిగా ప్రభుపేట తెలియజేస్తూ ఉన్నానండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, మీ ఘనమైన నామమునకు వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలు, కృప కలిగిన యేసయ్య నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. జరుగుతున్న ఉపవాసి ప్రార్థన కొడుకని దీవించండి, మీ ఆత్మను మాకు తోడుగా ఉంచండి. ఈ ప్రార్థనలో ఎంతమంది అయితే ప్రభువా ఏకీభించి వారి సమస్యల కొరకు ప్రార్థిస్తున్నారో వారందరి పక్షంగా మీ గొప్ప కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీకు వందనాలు, గొప్పవాడానికి స్తుతులు చెల్లిస్తున్నాను నాయన. పాడుచిన పాటలో మీరుండండి, చెప్పబడుతున్న వాక్యం అంతట్లో ప్రభా మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాను. మీ సేవకురాలు నన్ను ప్రభా మీ ఆత్మచేత నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు అయ్యా. నీ మాటలు వింటున్న వారందరూ కూడా మేలు పొందుకోవాలి, ఆత్మీయతలో దీవించబడాలి. అట్టి రీతిగా పరిశుద్ధాత్మదేవా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. మహోన్నతుడానికి స్తుతులు చెల్లిస్తున్నాను నాయన. చేస్తున్న ప్రార్థన విజ్ఞాపన అంతట్లో మీ ఆత్మ సహాయం కలుగు చేయమని దేవా, జరుగుతున్న ఉపవాసి ప్రార్థన కుడికి అంతటినీ దీవించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రార్థనలో నాతో ఏకీభించిన మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో బెసలేలు వచ్చి ఒక చక్కటి ఆత్మీయగీతం పాడుతున్నప్పుడు తనతో పాటు కలిసి ప్రభువును గణపరచాలని ప్రభుపేట తెలియజేస్తూ ఉన్నానండి. హల్లెలూయా. జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. ఉందిలే దీవెనా దేవుడే మరచునా.
దేవుని బిడ్డలారా, చక్కటి పాట పాడి ప్రభునామాన్ని గనపరిచిన వెస్లేలు బట్టి తనతో పాటు కలిసి దేవుని గనపరుస్తున్న మీ అందరిని బట్టి నేను దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నానండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రతి శుక్రవారం మాకు ఉపవాస ప్రార్థన కూడికను వీక్షిస్తూ ఆత్మికంగా బలపడుతున్న మీ అందరిని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాం. మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నామండి. చాలామంది మా కొరకు ప్రార్థన చేయండి అని వారి అక్కర్లను తెలియజేస్తూ ఉన్నారు. వాటి కొరకు భారంతో ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. ప్రియదేవుని బిడ్డలారా, మీలో ఎవరికైనా ఏ సమస్య ఉన్నా, ఎటువంటి ఇబ్బందితో మీరు ఇబ్బంది పడుతూ ఉన్నా దాన్ని మాకు తెలియజేయండి. దాని కొరకు మేము భారంతో ప్రార్థన చేస్తాం. ఎందుకంటే ప్రియదేవుని బిడ్డలారా, ఎటువంటి సమస్యనైనా విడిపించగలిగిన వాడు మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారండి. ఎందుకంటే ప్రియదేవుని బిడ్డలారా, ఆయనకు అసాధ్యమైనదంటూ ఏదీ లేదండి. ఆయన దగ్గర ఎవరైతే మొరపెడతారో వారందరి ఎళ్ళ కృపాతిశయము కలిగిన దేవుడైన. ఎవరు తన దగ్గరికి వచ్చి వారి అక్కర్ల కొరకు ప్రార్థిస్తారో, వారి అవసరతల కొరకు ప్రార్థిస్తారో, ఎవరైతే తనకు మొరపెడుతూ ఉంటారో వారందరి ఎళ్ళ కృపాతిశయము కలిగిన దేవుడండి. హల్లెలూయా. గనుక ప్రియదేవుని బిడ్డలారా, ఆయన యొద్ద మన సమస్య ఏదైనా, మన అక్కర ఏదైనా మనలోనే ఉంచుకోకుండా దాన్ని దేవునికి తెలియజేయడానికి ప్రయత్నం చేద్దాం. మాకును మీరు తెలియజేసినట్లయితే మీ కొరకు మరి ఎక్కువగా మేము ప్రార్థన చేస్తామండి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఉపవాసి ప్రార్థనా కూడికలో మన యొక్క వాక్య ధ్యానాంశంలోకి మనం వెళ్ళిపోదాం. ఈ దిన మన యొక్క అంశము, నీ మనసు ఎటు వెళుతుందో తెలుసుకున్నావా? నీ మనసు ఎటు వెళుతుందో తెలుసుకున్నావా అను అంశమును ఈ ఉపవాసి ప్రార్థనా కూడికలో మనం ధ్యానం చేసుకుందామండి. మన మూల వాక్యంగా యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నానండి. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనమును మనం చదువుకుందాం. ఎవని మనసు నీ మీద ఆనుకొనును వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎవని మనసు నీ మీద ఆనుకొనును వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడని ప్రవక్త అయిన యెషయా గారు మాట్లాడుతున్న మాటగా, యెషయా గారు చెప్తున్న మాటగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని ఆత్మచేత నింపబడుతూ ఉన్నప్పుడు దేవుని ఆత్మ ద్వారా మాట్లాడుతూ, దేవుని ఆత్మ ద్వారా ఏమిటి తన ప్రజలకు తెలియపరుస్తున్న మాటగా ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నామండి. దేవుని బిడ్డలారా, ఎవని మనస్సు ఆయన మీద ఆనుకొనును అని మనం చూస్తున్నాం. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనును అంటే దేవుని మీద ఎవరి మనసు అయితే ఆనుకుంటుందో వారు పూర్ణ శాంతి గలవారుగా కాపాడబడతారని ఇక్కడ యెషయా ప్రవక్త గారు చెప్తూ ఉన్నారండి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనసు దేవుని మీద ఆనుకోవాలని ఇక్కడ దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంది. మన మనస్సు దేవుని మీద ఆనుకోవాలి. మన మనస్సు ఎప్పుడైతే ఆయన మీద ఆనుకుంటుందో మనం పూర్ణ శాంతిని పొందుకుంటాం. మనస్సే ఎందుకు దేవుని మీద ఆనుకోవాలి అని చాలామందిలో ప్రశ్న కలగవచ్చు. మనస్సు ఏమండి ఎవరు చెప్పిన మాట వినేది కాదు. మనసు తనకు తోచినట్లు నడుచుకునేది. గనుకనే ఈ మనస్సునే దేవుని మీద ఆనుకోవాలని ఇక్కడ వాక్యం మనకి తెలియజేస్తుందండి. మనసులో స్థిరత్వం అనేది తక్కువగా ఉంటుంది. ఈ మనస్సు అణుచుకోలేని వారు చాలామంది మనకు కనిపిస్తూ ఉంటారు. గనుకనే ఈ మనస్సు ఎవరి మీద ఆనుకోవాలి? దేవుని మీద ఆనుకోవాలని ఇక్కడ దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉందండి. హల్లెలూయా. ఒకవేళ నీవు దేవుని మీద నీ మనస్సును ఆనుకోకపోతే, ఒకవేళ దేవుని మీద నీ మనస్సు ఆనుకోకపోతే నువ్వు శాంతిని పొందుకోలేవు, నెమ్మదిని పొందుకోలేవు. దేవుని బిడ్డలారా, గనుక మన మనస్సు దేవుని మీద ఆనుకోవాలి. ఒకవేళ మన మనస్సు దేవుని మీద పూర్ణంగా విశ్వాసం ఉంచలేకపోతే ప్రియదేవుని బిడ్డలారా, మన యొక్క ఏమండి ఆత్మీయత ఎలా ఉంటుందో యాకోబు భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయము ప్రియదేవుని బిడ్డలారా 7వ వచనములో మనం చూస్తే, అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై
తన సమస్త మార్గములందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనా దొరుకునని తలంచుకొనరాదు. ఎవరైతే వారి మనస్సును పూర్ణంగా నీవేనైనా నాకని ఆయనందు విశ్వాసం ఉంచి ఆయన మీద ఆనుకోరు, అట్టివారు ద్విమనస్కులై. అట్టివారు మనసు ఎలా ఉంటుందండి? ద్విమనస్సుగా, అంటే రెండు మనస్సులుగా. ఒక మనస్సు దేవుడు ఉన్నాడు, నా పట్ల కార్యం చేస్తాడని ఒకవైపు మనస్సు వెళ్తుంది, మరొక వైపు దేవునివి లేడు, దేవునిదే నేను ప్రార్థన చేస్తున్నా, నేను సమాధానం పొందుకోలేను అని అవిశ్వాసపు మనసు ఒకవైపు ఉంటుందండి. గనుక ఏమండి, మన మనస్సు ఆయన మీద ఆనుకోకపోతే ఆ మనస్సు ఎలా మారిపోతుంది? ద్విమనస్సుగా, అంటే రెండు మనస్సులుగా. ఒకవైపు దేవుడు గొప్పవాడని అనిపిస్తుంటుంది, మరొక వైపు దేవుడు గొప్పవాడు కాదు, ఆయన వలన నేనేమి పొందుకోలేను, ఆయన నా పట్ల కార్యాలు చేయడు, నా ఇష్టం వచ్చినట్లు నేను బ్రతికితే మంచిదని మరొక వైపు మనస్సు వెళ్తూ ఉంటుంది. ఈ రెండు మనస్సులు కలిగిన వారు దేవుని వలన వారికి ఏమైనా దొరుకుతుందని తలంచుకోకూడదంట. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, అట్టి మనుషుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనక ప్రభువు వలన తనకేమైనా దొరుకునని తలంచుకొనకూడదు. ఎప్పుడైతే ద్విమనస్కు వచ్చిందో ఇక మన మనస్సు ఏమండి మనకిష్టం వచ్చినట్లు ఒకవైపు దేవుడు ఉన్నాడని, దేవుడు కార్యం చేస్తాడని, మరొక వైపు దేవుడు లేడని, దేవుని వలన నా కార్యాలు జరగవని, ఈ రెండు మనస్సులతో ఎవరైతే ఉంటారో వారు అస్థిరులు, స్థిరత లేనివారు. కొంతకాలం దేవుని వైపు తిరుగుతారు, కొంతకాలం లోకం వైపు తిరుగుతారు, కొంతకాలం దేవుని వెతుకుతారు, కొంతకాలం లోకమును వెతుకుతూ ఉంటారు. వీరు అస్థిరులు గనక వీరు దేవుని వల్ల ఏమీ పొందుకోలేరని ఇక్కడ యాకోబు భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియదేవుని బిడ్డలారా, మన మనస్సు ఆయన మీద ఆనుకుంటే ఆ మనసుకు ఏం కలుగుతుంది? పూర్ణ శాంతి కలుగుతుంది. ఆయన మీద మన మనసు ఆనుకోకపోతే అస్థిరత అనేది మనలోనికి వస్తుందండి. అంటే స్థిరం అనేది మనలో కనబడదు. దేవుని కార్యాలు పొందుకునే ఆత్మీయత మనలో కొరత అయిపోతుంది. గనుకనే యెషయా భక్తుడు అంటున్నారు, ఎవరి మనసు నీ మీద ఆనుకొనునో వారు పూర్ణ శాంతి గలవారిగా కాపాడబడతారు. మన మనస్సు ఆయన మీద ఆనుకోవాలని దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉందండి. హల్లెలూయా, హల్లెలూయా. మన మనస్సు ఆయన మీద ఆనుకోకపోతే అస్థిరత అనేది మనలోనికి వస్తుంది మొదటిగా. రెండవదిగా మనం చూసినట్లయితే ఏమండి, మనం చెప్పుకున్నాం అస్థిరులుగా ఉంటామని మొదట చెప్పుకున్నాం. రెండవదిగా మనం చూస్తే మన మనస్సును మనం అణుచుకోలేం. మన మనసును ఏం చేయలేమండి? అణుచుకోలేం. దావీదును మనం చూసినట్లయితే దావీదు ఒక దినాన్న వసంత కాలమున తన మేడ మీదకి ఎక్కి ఆయన ఏమిటి అటు ఇటు తిరుగుతూ ఉన్నప్పుడు ఆయన మనస్సు ఒక స్త్రీ వైపు వెళ్ళిందండి. ఆమె పేరు బత్సేబా అని మనం చూస్తున్నాం. ఒక స్త్రీ వైపు వెళ్ళినప్పుడు ఆయన మనస్సును ఆయన ఏం చేసుకోలేకపోయాడు? అణుచుకోలేక ఆ స్త్రీని మోహించి ఆమెతో వ్యభిచరించినట్లు దేవుని వాక్యాల్లో మనం చూస్తాం. ఎప్పుడైతే తన మనస్సును తను అణుచుకోలేకపోయాడో దేవునికి అవిధేయుడిగా మారిపోయాడు. ఎవరండి? దావీదు. దావీదు మంచి భక్తి కలిగిన వాడు. దావీదు దేవుని స్తుతించేవాడు. దావీదు దేవుని దగ్గర మోకరిల్ని నిత్యము ప్రార్థించేవాడు. అటువంటి దావీదు ఒకానొక దినమున తన మనస్సును ఏం చేసుకోలేకపోయాడు? అణుచుకోలేకపోయాడు. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, ఏమండి సొలొమోన్ అంటూ ఉన్నాడు, ఏమండి సామెతల గ్రంథము 25వ అధ్యాయము 28లో మనం చూస్తే, ప్రాకారము లేక పాడైన పురం ఎంతో తన మనస్సును అణుచుకోలేనివాడు అంతే. ప్రాకారము లేక పాడైన పురమెంతో తన మనస్సును అణుచుకోలేనివాడు అంతే. పాపముని ఎదుట కనిపిస్తుందా? నీ మనసు దాన్ని ఆశిస్తుందా? దాన్ని నువ్వేం చేయాలి? అణుచుకోవాలి. లేదు, ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు, నేను దేవుని కొరకు బ్రతుకుతున్నాను కనుక నా మనసును నేను అణుచుకోవాలి, నా మనసుని నేను స్థిరపరచుకోవాలి అని నీవు అణుచుకుంటే నీ ఆత్మీయత పాడవదు. ప్రాకారము లేక పాడైన పురమెంతో తన మనస్సును అణుచుకోలేనివాడు
అంతే అని ఇక్కడ సొలొమోను చెప్తూ ఉన్నాడండి. హల్లెలూయా. దావీదు తన మనస్సును అణుచుకోలేక తన ఆత్మీయత ఇప్పుడు ఎలా మారిపోయింది? పాడైపోయిన స్థితిలోకి వెళ్ళిపోయింది. ప్రాకారము లేకపోతే పురము పట్టణము ఎలా పాడైపోతుందో తన మనస్సుకు ప్రాకారం వేసుకోలేకపోయాడు, తన మనస్సును చుట్టూ గోడ కట్టుకోలేకపోయాడు, తన మనస్సును అణుచుకోలేకపోయాడు దావీదు. గనుకనే తన ఆత్మీయత ఇప్పుడు ఎలా మారిపోయింది? పాడైన స్థితిలోనికి వెళ్ళిపోయిందండి. ఇప్పుడు దావీదు ఎప్పుడైతే తన దేవునికి దూరమయ్యాడో, తన మనస్సును అంచుకోలేక పాపములో పడిపోయాడు, దావీదు మరలా తన కొరకు తాను దేవుని దగ్గర ప్రాధేయపడి కన్నీరు కార్చవలసిన పరిస్థితి ఏర్పడింది. దేవుని బిడ్డలారా చూడండి, కీర్తనలు 51:10 మనం చూసినట్లయితే అక్కడ దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యా, నీ దృష్టికి నేను అవిధేయుడిగా ప్రవర్తించాను, నా మనస్సును అణుచుకోలేక పాపముతో ఏకీభవించాను, వ్యభిచరించాను, నన్ను క్షమించని మరలా దేవుని దగ్గర ప్రాధేయపడి ఏమని ప్రార్థిస్తున్నాడంటే, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనంగా పుట్టించయ్యా. నా మనస్సులో స్థిరత లేదు, నా మనస్సును నేను అంచుకోలేకపోతున్నానయ్యా. నా మనసులో ఇప్పుడు ఏం కావాలి? స్థిరమైన ఆత్మీయత కావాలి. నా మనసులో అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించమంటూ తర్వాత ప్రియదేని బిడ్డలారా మనం చూస్తే 12వ చరణంలో మనం చూసినట్లయితే, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలుగు చేసి నన్ను దృఢపరచుము. సమ్మతి గల మనస్సు అంటే నా ఆత్మీయతతో సమ్మతించి, నా ఆత్మీయతలో సమ్మతించి నేను దృఢముగా నిలిచే మనస్సును నాకు దయచేయనైనా, నాలో నూతనంగా పుట్టించయ్యా. నా మనస్సును నేను అణుచుకోలేక నీ ఎదుట నేను పాపం చేస్తానయ్యా, నన్ను క్షమించు, నన్ను నూతనపరచు, స్థిరమైన మనస్సును అంతరంగంలో కలుగు చేయని దావీదు ఏం చేస్తూ ఉన్నాడండి? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన మనస్సును మనం అణుచుకునే వారంగా ఉండాలి, స్థిరమైన మనస్సు కలిగిన వారంగా ఉండాలి. ఎప్పుడు ఉండగలం? మన మనస్సు ఆయన మీద ఆనుకున్నప్పుడే. నీవేనయ్యా నా మనస్సును కంట్రోల్లో ఉంచగలిగిన వాడు, నీవేనయ్యా నాకు భయం కలుగు చేసే దేవుడు, నీ మీద నేను ఆనుకుంటూ ఉన్నాను, నాకు స్థిరమైన మనస్సు దయచేయి. లోకమును పాపమును నా ఎదుటి కనబడుతున్నప్పుడు నా మనస్సును అణుచుకునేటట్లు స్థిరమైన మనస్సు నాకు దయచేయి అని మనం ప్రార్థన చేయాలండి. హల్లెలూయా, హల్లెలూయా. మనస్సు ఏమండి మన మాట వినలేనిది, దానికి ఇష్టం వచ్చినట్లు అది నడిచేది. కనుక ఆ మనస్సును ఇప్పుడు ఎవరి మీద ఆనుకోవాలి? ఆ మనస్సు ఎవరి మీద విశ్వాసం ఉంచాలి? దేవుని మీద విశ్వాసం ఉంచాలని, దేవుని మీద ఆనుకోవాలని ప్రవక్త యెషయా గారు చెప్తూ ఉన్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన మనస్సు దేవుని మీద ఆనుకోకపోతే, ఈ మనస్సు ఇష్టం వచ్చినట్లు బ్రతికినట్లయితే, ఆ మనస్సులో స్థిరత లేకపోయినట్లయితే దేవునికి అవిధేయులుగా మనం మారుతాం. దేవుని దృష్టికి అవిధేయులుగా మనం మారితే ఆయన వల్ల మనం ఏమీ కూడా పొందుకోలేం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇదే మనసులోనికి ఇంకొకటి కూడా వస్తూ ఉందంట, అది గర్వమని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. చూడండి దేవుని బిడ్డలారా, దినవృత్తాంతములు 2వ గ్రంథము 2వ గ్రంథము 26వ అధ్యాయము. దేవుని బిడ్డలారా, 26వ అధ్యాయము దినవృత్తాంతములు 2వ గ్రంథము 26వ అధ్యాయము 16లో మనం చూసినట్లయితే, అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనసును గర్వించి చెడిపోయేను అని ఇక్కడ యూదారాజైన ఉజ్జియా గురించి రాయబడి ఉందండి. యూదారాజైన ఉజ్జియా గురించి మనకు కనిపిస్తుంది. ఈయన ఎక్కడ గర్వించాడు? మనస్సును గర్వించాడు. తన మనస్సులో గర్వం వచ్చింది. ఎప్పుడంటండి? అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సును గర్వించి. ఉజ్జియా దేవుణ్ణి ఆశ్రయించాడు. చూడండి దేవుని బిడ్డలారా, 26వ అధ్యాయము 3లో మనం చూస్తే ఉజ్జియా ఏలనారంభించినప్పుడు
16 వాడై అతని యెరూషలేములో 52 సంవత్సరములు ఏలును అని మనం చూస్తున్నాం. అంతేకాకుండా 5వ వచనంలో మనం చూస్తే దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుణ్ణి ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్లజేసెను. హల్లెలూయా. యూదా రాజైన ఉజ్జియా దేవుణ్ణి ఆశ్రయించాడండి. దేవా, నీవే నాకు సమస్తము, నీవే నాకు ఆధారము అని మంచి భక్తి కలిగి, మంచి ఆత్మీయతను కలిగి ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన్ని ఆశ్రయించాడు. ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయించాడో దేవుడు అతన్ని వర్ధిల్లు చేస్తున్నాడు, దేవుడు అతన్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. తన్ను ఆశ్రయించిన వారి యెడల ఆయన దయాళుడు. తన్ను ఆశ్రయించిన వారిని ఆయన ఆశీర్వదించే దేవుడండి. ఆయన ఆశ్రయించినప్పుడు దేవుడు గొప్పగా ఉజ్జియాని ఆశీర్వదించాడు. ఎట్టి రీతిగా ఆశీర్వదించాడని మనం చూస్తే చూడండి, 2వ దినవృత్తాంతంలో 26వ అధ్యాయం 15లో మనం చూసినట్లయితే, మరియు అతడు అంబులనేమి పెద్ద రాళ్లనేమి ప్రయోగించుటకై ఉపాయశాలను కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గములలోనూ బురుజుల్లోనూ ఉంచెను. అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగిన గనుక అతని కీర్తి దూరముగా వ్యాపించెను. హల్లెలూయా. ఉజ్జియా ప్రేమ బిడ్డలారా, దేవుడు వర్ధలు చేస్తున్నప్పుడు అనేకమైన వాటిని కడుతూ ఉన్నాడు, గొప్ప గొప్ప వాటిని కడుతూ ఉన్నాడు. అతడు స్థిరపడినంత వరకు కూడా ఆశ్చర్యకరమైన సహాయము దేవుని ద్వారా అతనికి కలుగుతుంది. అతనే ఆశ్చర్యపోయినంత సహాయము ఉజ్జియా కలుగుతున్నప్పుడు అతని కీర్తి ఆయా దేశములకు ఏమైందండి? వ్యాపించిందండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్చర్యమైన సహాయము కలిగిన గనుక అతని కీర్తి దూరముగా వ్యాపించెను. అంటే అతని కీర్తి, అతనికున్న మంచి పేరు, అతనికున్న గొప్ప ఆశీర్వాదము చాలా దూర దేశములకు వెళ్ళిపోయింది. అనేక మంది చెప్పుకుంటూ ఉన్నారు, ఉజ్జియా గొప్పగా వర్ధిల్లుతున్నాడు, యోధా రాజని ఉజ్జియా గొప్ప ఆశీర్వదింపబడ్డాడు, ఆయన కీర్తి గొప్పగా ఘనతను కలుగు చేస్తుందని అనేక మంది చెప్పుకొని ఉజ్జియాను గొప్పగా చూస్తూ ఉన్నారు. అటువంటి సమయంలో ఉజ్జియా అనుకుంటున్నాడు, ఇది నా వల్లనే కలిగింది, నేను ఎంత గొప్పగా దీవించబడ్డాను, నా కీర్తి ఎంత దూరంగా వ్యాపించింది, ఇది నేనే ఎంత పేరుని సంపాదించుకోగలిగాను, ఈ స్థిరత నేనే పొందుకోగలిగాను, ఈ ఆశీర్వాదం నేనే పొందుకోగలిగాను, నా వల్లనే కలిగింది, నా తెలివితేటల వల్లే కలిగింది అని తన మనసును ఏమయ్యాడండి? గర్వించాడు. ఇక నా వంటి వాడు ఇంకొకడు లేడు, నా వంటి రాజు లేడు, నా కీర్తి దూర దూర దేశంలో కూడా వ్యాపించిపోయింది అని ఉజ్జియా ఏమయ్యాడు? ప్రియదేవుని బిడ్డలారా, మనసున గర్వించి చెడిపోయేనని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఆ మనసులోనికి గర్వము రాకుండా ఆ మనసు దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము ఉజ్జియా వర్ధిల్లుతూనే ఉన్నాడు. ఉజ్జియా కీర్తి దూరంగా వ్యాపిస్తూనే ఉంది. ఎప్పుడైతే ప్రియదేవుని బిడ్డలారా ఆయన మనసులోనికి గర్వం వచ్చిందో, ఇప్పుడు గర్విష్ఠై గర్వ హృదయముతో చెయ్యకూడని పనులు కూడా చేయడానికి ముందుకు వెళ్తూ ఉన్నాడండి. దేవుని యొక్క ఆలయమునకు వెళ్ళి యాజకులు ధూపం వేయవలసిన స్థలములోనికి వెళ్ళిపోయి నేను ధూపం వేస్తాను, అది యాజకులు చేసే పని, నేను చేస్తాను, మీరు తప్పుకోండి, నా అంత ఆత్మీయుడు లేడు, నా ఎంత పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడు లేడు అని యాజకులను బయటికి పంపి తాను పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళిపోయి దేవుని ఆలయంలోనికి వెళ్ళిపోయి ధూపం వేయడానికి ప్రయత్నించాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఈ విషయాలు మనకి 18 నుండి చదివినట్లయితే మనకు కనిపిస్తూ ఉంటాయి. యాజకులు అంటున్నారు, అయ్యా నీవు రాజువైనా నువ్వు రాజు వరకే, ఈ స్థలమునకు వచ్చి ధూపం వేసే బాధ్యత, ధూపార్తిని పట్టుకునే పని అది మాది, నీది కాదయ్యా. మేము దీని కొరకు ఏర్పరచబడిన వారము, మేము ప్రత్యేకింపబడిన వారము, ఈ స్థలంలోనికి నువ్వు రాకూడదు, నువ్వు రాజు అయినా నువ్వు బయట నిలబడవలసిందే అని యాజకులు చెప్పినా వారి మాటలు వినక లోపలికి వెళ్ళిపోయాడు. ప్రియదేవుని బిడ్డలారా, పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళాడు. ప్రియదేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూస్తే చూడండి 19 నుండి నేను చదువుతున్నాను. ఉజ్జియా ధూపం వేయుటకు
ధూపార్తిని చేత పట్టుకొని రౌద్రుడే యాజకుల మీద కోపము చూపెను. యెహోవా మందిరంలో ధూపపీఠం పక్కన అతడు ఉండగా యాజకులు చూచు ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠరోగము పుట్టెను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, యాజకుల మీద రౌద్రుడై కోపము తెచ్చుకొని ఆ ధూపార్తిని చేత పట్టుకొని ధూపవేదిక యొద్దకు ఎప్పుడైతే వెళ్ళాడో, యాజకులు చెప్తున్నా వినలేదో, ఇప్పుడు దేవుని కోపం ఆయన మీదకి వచ్చి ఆయన నొష్ట కుష్ఠము కలిగినని మనం చూస్తూ ఉన్నాం. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా మందిరంలో ధూపపీఠం పక్క అతడు ఉండగా యాజకులు చూచూనే ఉన్నప్పుడు అతని నొష్ట కుష్ఠరోగము పుట్టెను. అతని నొష్ట ఏం కలిగిందండి? కుష్ఠరోగం పుట్టింది. తర్వాత ఏం జరుగుతుంది మనం చూస్తే, ప్రధాన యాజకుడైన అజర్యను యాజకులందరూ అతని వైపు చూడగా అతడి నొష్ట కుష్ఠము గలవాడై ఉండెను గనుక వారు తడువు చేయక అక్కడి నుండి అతనిని బయటకు వెళ్ళగొట్టిరి. యెహోవా తను మొత్తినని ఎరిగి బయటకు వెళ్ళుటకు తానును త్వరపడెను. రాజైన ఉజ్జియా తన మరణ దినం వరకు కుష్ఠరోగి అయి ఉండెను. కుష్ఠరోగి యెహోవా మందిరంలోనికి పోకుండా ప్రత్యేకింపబడిన గనుక అతడి ప్రత్యేకంగా ఒక ఇంటిలో నివసించుండెను. అతని కుమారుడైన యోతాము రాజు ఇంటి వారికి అధిపతి, దేశపు జనులకు న్యాయము తీర్చుండెనని ఇక్కడ చూస్తున్నాం. హల్లెలూయా. ఇక అదే చివరండి. మరలా తను బ్రతికి దినముల అన్నిట్లో కూడా ఎప్పుడు ఆయన దేవుని ఆలయం రాలేదు. ఆ కుష్ఠ రోగముతోనే ఒక ఇంటిలో ఉండిపోయే స్థితిని తెచ్చుకున్నాడండి. ఇక బయటకు వచ్చే స్థితి కూడా లేదు ఉజ్జియాకి. ఎందుకండి? మనస్సున గర్వించి యాజకులు చెప్పుతున్నా వినలేని స్థితిలోనికి వెళ్ళిపోయాడు ఉజ్జియా. గనుకనే నొష్టను కుష్ఠరోగము కలిగి ఆయన ఏమైపోయాడు? ఇక దేవుని ఆలయమునకు వచ్చే అర్హతను కోల్పోయాడు. ఇక దేవుని ఆలయానికి వచ్చే అర్హతను కోల్పోయి ఒక ఇంటిలో ఉండి అక్కడే మరణం పొందాడండి. హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, 23లో మనం చూసినట్లయితే ఉజ్జియా తన పితరులతో కూడా నిద్రించెను. అతడు కుష్ఠరోగి అని రాజుల సమాధమైన శ్మశాన భూమిలో అతని పితరుల దగ్గర అతని పాతి పెట్టిరి. అతని కుమారుడైన యోతాము అతనికి బదులుగా రాజు ఆయను. హల్లెలూయా, హల్లెలూయా. అతడి కుష్ఠ రోగముతోనే మరణం పొందినట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, మనస్సున గర్వం వచ్చినట్లయితే మనకి ఏం చేస్తామో మనకే తెలియదండి. చెయ్యకూడని పనుల్లోనికి వెళ్ళిపోతాం. దేవుని మందిరంలో దేవుని సేవకులు చేయవలసిన పని కూడా చాలామంది చేసేస్తూ ఉంటారు. అర్హత లేకుండానే ప్రభురాత్రి భోజనమును కూడా చాలామంది చేసి ఇచ్చేస్తూ ఉంటారు. అది ఏమండి, సేవకుడు సేవకురాలు యాజకుని కుటుంబం చేయవలసిన పరిశుద్ధ పైన పనుల్లో కూడా చాలామంది విశ్వాసులు నేను ఆత్మీయురాలనే, నేను ఆత్మీయుడనే అని వచ్చి దేవుని కోపాన్ని తెచ్చుకుంటూ ఉంటారు. మనస్సున మనం ఏమి ఇవ్వకూడదండి? గర్వమునకు చోటు ఇవ్వకూడదు. మనం చేయకూడని పనుల్లోనికి మనం వెళ్ళకూడదు. నువ్వు ఎంత ఆత్మీయంగా దీవించబడినా, ఎంత ప్రార్థనలో నువ్వు బలపరచబడినా, ఎంతగా నువ్వు ఆత్మీయతలో వర్ధిల్లుతూ ఉన్నా, నీ ఆత్మీయత దేవుని స్తుతిస్తూ ఆయన నీకు కేటాయించిన పనులను మాత్రమే నువ్వు చేస్తూ ఉండాలి. కానీ మనస్సును గర్వించి యాజకుడు సేవకుడు చేసే పనుల్లో కూడా వెళ్ళామా, దేవుని కోపాన్ని మనం తెచ్చుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, మనస్సును గర్వించి ఉజ్జియా చెడిపోయాడు. మనస్సును గర్వించి కుష్ఠరోగము తెచ్చుకొని మరణం పొందాడు. ఇక దేవుని ఆలయానికి వెళ్ళే అర్హతను కోల్పోయాడు. గనక మనసులో దేనికి మనం చోటు ఇవ్వకూడదు? గర్వమునకు చోటు ఇవ్వకూడదని దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉందండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనస్సును గర్వించి ఉజ్జియా చెడిపోయాడు. రెండవదిగా మనం చూస్తే హిజ్కియా రాజు, యూదా రాజు అని హిజ్కియా కూడా ప్రియదేవుని బిడ్డలారా ఏమండి తన వచ్చిన మరణకరమైన రోగము కొరకు ప్రార్థన చేయగా దేవుడు ఆయన స్వస్థపరిచారు. 15 సంవత్సరముల ఆయుస్సునిచ్చారు. దేవుడు గొప్పగా హిజ్కియాను ఆశీర్వదించిన తరువాత హిజ్కియాలో కూడా ఏమొచ్చిందట చూడండి. దినవృత్తాంతంలో 2వ గ్రంథము 32వ అధ్యాయము ప్రియదేవుని బిడ్డలారా 25లో మనం చూస్తే, అయితే హిజ్కియా
మనసును గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్టు ప్రవర్తింపనందున అతను మీదకి యూదా యెరూషలేముల వారి మీదకి కోపము రాగా హిజ్కియా హృదయ గర్వం విడిచి తానును యెరూషలేము కాపురస్తులను తాము తగ్గించుకునేది గనుక హిజ్కియా దినములలో యెహోవా కోపము జనుల మీదకి రాలేదు. ఇక్కడ హిజ్కియాలో ఉన్న గొప్పతనం ఏమిటి అని మనం చూసుకున్నట్లయితే దేవుని బిడ్డలారా, హిజ్కియాలోని మనసులోనికి గర్వం వచ్చింది. నాకు దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు, నేను భక్తి కలిగిన వాడిని, ప్రార్థనాపరుడను అని ఒక అహంకారమైన మనసునకు చోటిచ్చాడు. వెంటనే దేవుని కోపము వచ్చుట హిజ్కియా రాజు దేవుని బిడ్డలారా ఏమండి యెరూషలేము ప్రజలు తెలుసుకున్న తర్వాత మనం చూసినట్లయితే చూడండి 36లో మనం చూస్తే హిజ్కియా హృదయ గర్వం విడిచి తానును యెరూషలేము కాపురస్తులను తాము తగ్గించుకునేది గనుక హిజ్కియా దినముల్లో యెహోవా కోపము రాలేదు. హిజ్కియాలో మనసులోనికి గర్వం వచ్చింది. ఆ గర్వము ద్వారా పతనమైపోయే స్థితికి వెళ్ళిపోతున్నప్పుడు హిజ్కియా యెరూషలేము కాపురస్తులు దాన్ని ఎరిగి దేవుని దగ్గర వారు తగ్గించుకొని, అయ్యా మమ్మల్ని క్షమించు, మేము గర్వించడానికి అర్హత లేని వారము, అయ్యా మమ్మల్ని క్షమించని దేవుని దగ్గర వారిని తగ్గించుకొని ఎప్పుడైతే ప్రాధేయపడ్డారో ఆ కోపము ఆగిపోయినట్లు, ఆ కోపము రాలేదని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. అయితే ఉజ్జియా ప్రియదేవుని బిడ్డలారా ఇట్టి రీతిగా పశ్చాత్తాపడలేదండి. కుష్ఠరోగి ఒకే ఇంట్లో ఉండిపోయాడు కానీ అక్కడ కూడా పశ్చాత్తాపడినట్లు దేవుని వాక్యంలో మనకు కనబడదు. కానీ హిజ్కియా రాజు పశ్చాత్తాపడ్డాడు, తగ్గించుకొని ప్రార్థన చేసి మరలా దేవుని కృపను పొందుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా మన మనసులోకి ఒకవేళ గర్వం వస్తూ ఉందా, దాన్ని ఎరిగి మనం వెంటనే తగ్గించుకొని ఆయన దగ్గర మనం ఏమీ కాదని మనం ప్రార్థించగలిగితే దేవుడు మన ఎళ్ళ కరుణ చూపే దేవుడు, మనల్ని కనికరించే దేవుడండి. హల్లెలూయా, హల్లెలూయా. హిజ్కియాను కనికరించాడు, యెరూషలేము కాపురస్తులను ఆయన కనికరించి ఆ కోపము రాకుండా చేసినట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా మూడోదిగా మనం చూస్తే దానియేలు గ్రంథం 4:16లో చూస్తే బబులోను రాజైన నెబుకద్నెజరు ప్రియదేవుని బిడ్డలారా ఏమండి తన నగరం అంతటిని ఒక దినాన్ని చూస్తూ ఉన్నాడంట, తన పట్టణం అంతటిని ఒక దినాన్ని చూస్తూ ఉన్నాడంట. ఇది నా బలం ద్వారే కదా కట్టబడింది, ఇది నా బలాధికారమే కదా, ఇది నా ఆలోచనతోనే కట్టుకున్నాను కదా, ఎంతటి పట్టణాన్ని నిర్మించుకున్నాను, ఎంత గొప్పవాడను అని మనస్సును గర్వించాడటండి. వెంటనే ప్రియదేవుని బిడ్డలారా దేవుని కోపం వచ్చి దేవుడు మాట్లాడుతూ ఉన్నారు, నేను ఏ అధికారి అయినా ఏ అధికారమైన ఇచ్చేవాడని నేను, కానీ ఇది నీ వల్ల కలిగిందని నువ్వు గర్విస్తున్నావు గనుక నీ మనస్సులోనికి నేను ఏ మనస్సును పంపుతున్నాను, పశువుల మనస్సు. నీలోని మానవ మనస్సు పోయి పశువు మనస్సు గలవాడవై నువ్వు అడవిలోనికి తరిమివేయబడతావు. పశువులతో పాటు కలిసి నువ్వు 7 కాలాలు అక్కడ గడపవలసిన పరిస్థితి వచ్చింది అని దేవుడు అక్కడ మాట్లాడినట్లు ప్రియదేవుని బిడ్డలారా దానియేలు గ్రంథం 4:16లో మనం చూస్తామండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏది కూడా మన ద్వారా కలగలేదండి. చాలా సందర్భాల్లో మన గృహాలను చూస్తూ, మనకున్న ఆస్తిపాస్తులను చూస్తూ, మనకున్న బంగారమును చూస్తూ ఇది నాదే, నా వల్లనే, నా తెలివి వల్లనే పొందుకున్నానని నీవు అనుకుంటున్నావా? అదంతా పోతుంది. ఏది కూడా నీ వల్ల నీవు పొందుకోలేదు దేవుని బిడ్డ. నీకు ఏది ఇవ్వబడినా, ఒక గృహము నీకు ఇవ్వబడిందా, ఒక బంగారం నీకు ఇవ్వబడిందా, భూములు నీకు ఇవ్వబడ్డాయా, ఆస్తిపాస్తులు నీకు ఇవ్వబడుతున్నాయా? అవన్నీ దేవుని వల్లే అని నీవు ఆయన మహిమపరిస్తే అవి నీకు నిలుస్తాయి. నెబుకద్నెజరు తన బలాధికారం అనుకున్నాడు గనుకనే తరిమివేయబడ్డాడు. మేమండి పశువు మనసు కలిగి పశువులతో పాటు గడ్డి తినే స్థితిని తెచ్చుకున్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియదేవుని బిడ్డలారా మనం ఏమి చేయకూడదండి, మనస్సులో గర్వమునకు చోటు ఇవ్వకూడదు. ఈ మనసు ఆయన మీద ఆనుకోవాలి. అప్పుడు పూర్ణ శాంతి గలవారమై మనం కాపాడబడతాం.
హల్లెలూయా. ఎవరైతే ఆయన మీద ఆనుకుంటారో వారు ఆయన యందు విశ్వాసం ఉంచారని అక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఏలయనగా అతడు ఏమండి దేవుణ్ణి యందు విశ్వాసం ఉంచాడని అక్కడ మనం యెషయా గ్రంథం 26:3 మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన మనసు ఎలా ఉండాలంట? దేవుణ్ణి ఆశ్రయించేదిగా, దేవుని మీద ఆనుకునేదిగా ఉండాలని దేవుని వాక్యాలు ధ్యానం చేస్తున్నాం. రోమిలకు రాసిన పత్రిక చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, 12వ అధ్యాయము 16లో మనం చూసినట్లయితే, ఏడ్చువారితో ఏడువుడి, ఒకరితోనొకడు మనస్సు కలిగి ఉండుడి, ఎచ్చువాటి యందు మనసుంచక తగ్గువాటి యందు ఆసక్తులై ఉండుడి. ఎప్పుడు మన మనసులోని గర్వం వస్తుందంటే ఎచ్చువాటి యందు మనం ఏం పెడతాం? మనసు పెడతాం. మనకున్నదానితో మనం తృప్తి పొందాం. ఇంకా హెచ్చింపబడిపోవాలి, ఇంకా ఏదో నేను కట్టాలి, ఇంకా నేను ఏదో చేయాలి అని హెచ్చువాటి యందు మనం ఏం చేయడానికి ప్రయత్నిస్తాం? మనసు ఉంచుతాం. కానీ ఇక్కడ పౌలు గారు అంటున్నారు, హెచ్చువాటి యందు మనసు ఉంచక తగ్గువాటి యందు ఆసక్తులై ఉండుడి. మిమ్మల్ని మీరు తగ్గించుకొని మీకు ఇచ్చిన దాని యందే మీరు ఆసక్తి కలిగి ఉండండి. ఒకవేళ హెచ్చింపబడాలని ఆయన చిత్తమైతే ఆయన మిమ్మల్ని హెచ్చిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియదేవుని బిడ్డలారా, హెచ్చువాటి యందు మన మనసు ఉంచాలి. రెండవదిగా ప్రియదేవుని బిడ్డలారా, సత్క్రియలు చేయటం యందు మన మనసు ఉంచాలని తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ప్రియదేవుని బిడ్డలారా 8లో మనం చూసినట్లయితే అక్కడ ఒక మంచి మాట మనకు కనిపిస్తుంది. చూడండి, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8లో మనం చదివినట్లయితే, ఈ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసం ఉంచువారు సత్క్రియలను శ్రద్ధగా చేయటందు మనసుంచున్నట్లు నీవు ఈ సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవలనని కోరుచున్నాను. హల్లెలూయా. తీతుకుతో చెప్తున్నారు పౌలు గారు, సత్క్రియలు చేయటందు దేవుని ప్రజలు ఎటు ఉంచాలండి? మనసు ఉంచాలి. మంచి క్రియలు నేను చేయాలి, ఇతరులకు నేను సహాయము చేయాలి. సత్క్రియలు చేయటందు మన మనస్సును ఉంచితే దేవుని ద్వారా మనం దీవించబడతాం. అంతేకాకుండా ప్రియదేవుని బిడ్డలారా, తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 5లో మనం చూసినట్లయితే, దేవుని బిడ్డలారా, చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధకం అనుకొను మనుషుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి. అంటే కొంతమంది చెడిపోయిన మనస్సు గలవారే, చెడిపోయిన మనస్సు గలవారే సత్యహీనులై, అంటే సత్యమునకు హీనత, సత్యమునకు అవిధేయులై ఏం చేస్తూ ఉన్నారంట? దైవభక్తి లాభసాధనం అనుకోను. అంటే భక్తి కూడా భక్తి చేయుటందుకు కూడా ఏదో లాభం పొందుకోవాలి, ఏదో నేను ఆశించి ఈ భక్తి చేసేవారు ఉన్నారంట, సత్యహీనులుగా ఉన్నారంట. అలా ఉండకూడదు అని చెప్తూ పౌలు గారు ఏమంటున్నారండి? సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమై ఉన్నది. మనం ఈ లోకములోనికి ఏది తీసుకొని రాలేదు, ఏది తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారి ఉండి వాటితో తృప్తి కలిగి ఉందము. మన ఈ లోకంలోకి ఏది తీసుకురాలేదు, ఏది తీసుకొని పోం. కనుక భక్తి ద్వారా కూడా ఏదో సంపాదించుకోవాలని ఎలా ఉన్నారంటండి? చెడిపోయిన మనసు గలవారై ఉండి భక్తి ద్వారా కూడా లాభాలు పొందుకునే ఆశ కలిగిన వారు ఉన్నారంట. కనుక మనం లోకంలోనికి ఏది తీసుకురాలేదు, ఏది తీసుకొని పోము. అన్న వస్త్రములతోనే సంతృష్టి కలిగి ఉందామని ఇక్కడ పౌలు గారు చెప్తూ ఉన్నారు. మార్కు సువార్తలో 15:17లో మనం చూసినట్లయితే ప్రియదేవుని బిడ్డలారా, అక్కడ ఎట్టి రీతిగా మన మనసు ఉంటుందో దేవుని వాక్యంలో మనం చూస్తే చూడండి, మార్కు సువార్త 15వ అధ్యాయము 15లో మనం చదివినట్లయితే, పిలాతు జనసమూహములను సంతోష పెట్టుటకు మనసు గలవాడై వారికి బరబ్బాను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువకు అప్పగించెను. అంటే కొంతమంది ఇతరులను సంతోషపెట్టే మనసు కలిగి ఉంటారు, దేవుని కంటే మనుషులను సంతోషపెట్టే మనసు కలిగిన వారు ఉంటారు. పిలాతు ఏమిటంటండి? పిలాతు జనసమూహమును సంతోషపెట్టుటకు మనసు గలవాడై యేసునకు బదులుగా బరబ్బాని విడుదల చేశాడండి. బరబ్బా శిక్ష పొందుకోవడానికి అర్హుడు, ఎందుకంటే ఆయన బందిపోటు దొంగ అని దేవుని వాక్యంలో చూస్తున్నాం. అట్టి వాడిని విడుదల చేసి ఏ నేరము ఏ పాపము చేయని యేసును ఆయన ఏం చేశాడంట? సిలువకు అప్పగించాడు. ప్రియదేవుని బిడ్డలారా, దేని కొరకు? మనుషులను సంతోషపెట్టుటకు. నువ్వు మనుషులను సంతోషపెట్టుట కొరకు బ్రతుకుతున్నావా?
దేవుని సంతోషపెట్టుట కొరకు బ్రతుకుతున్నావా? నువ్వు మనుషులను సంతోష పెడితే నువ్వు దేవుని ద్వారా ఏ మేలు పొందుకోలేవు. మనుషులను కాక దేవుని సంతోషపెట్టే ఆత్మీయతను మనం కలిగి ఉండాలండి. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18లో మనం చూసినట్లయితే, వారైతే అంధకారమైన మనసు గలవారి తమ హృదయ కాఠిన్యం వల్ల తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వల్ల కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారండి? వారిలో కలిగిన అంధకార మనస్సుతో దేవుని వల్ల కాక వారిలో కలుగుతున్న వ్యర్థమైన వాటి అందే మనసుంచి వారిని వారు పాడు చేసుకుంటూ ఉన్నారు. మనమైతే అలా ఉండకూడదు. మనం ఎలా ఉండాలని ఏమండి పౌలు గారు చెప్తున్నారంట. 24లో చూస్తే, నీతి యథార్థమైన భక్తి గలవారే దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనుడి. వారైతే లోకములో బ్రతుకుతూ వారిలో ఉన్న అంధకార క్రియల్లో పాలువారై వారికి ఇష్టం వచ్చినట్లు ఏం చేస్తూ ఉన్నారంట? ప్రియదేవుని బిడ్డలారా, అజ్ఞానము చేత దేవుని వల్ల కలుగు జీవములో ఉండి వేరుపరచబడిన వారే తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకుంటున్నారు. మనమైతే ఎలా ఉండాలి? నీతియు యథార్థత కలిగి దేవుడి ద్వారా సృష్టింపబడిన నవీన స్వభావం కలిగిన వారమై ఉండాలని పౌలు గారు చెప్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియదేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం, మన మనస్సు ఆయన మీద ఆనుకుంటే ఇట్టివై మనలోనికి రావండి. ఇతరులు సంతోషపరిచే మనసు మనలోనికి రాదు. గర్వించే మనసు మనలోనికి రాదు. దేవుని బిడ్డలారా, వ్యర్థమైన మనసు మనలోనికి రాదు. చెడిపోయిన మనసు మనలోనికి రాదు. ఆ మనసు పూర్ణ శాంతితో ఎల్లప్పుడూ దేవుని సంతోషపెట్టే మనసుగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి మనస్సు కలిగి మనం ఉండాలని, అట్టి మనసుతో ఆయన మీద మనం ఆనుకోవాలని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తూ ఉందండి. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియదేవుని బిడ్డలారా, మనము మారు మనస్సు కలిగి, యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చిన మారు మనస్సు కలిగి, నూతనమైన మనస్సు కలిగి, రూపాంతరము కలిగిన మనస్సును కలిగి, కొత్త మనస్సును కలిగి, దేవుని ద్వారా సృష్టింపబడిన నవీన స్వభావం కలిగి ఆయన మీద మనం ఆనుకున్నట్లయితే పూర్ణ శాంతి గలవారిగా మనం కాపాడబడతాం. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి పూర్ణ శాంతి నీకు కావాలి అంటే నీవు ఆయన మీద ఆనుకో. నువ్వు ఆయన మీద ఆనుకో. ఆయన యందు విశ్వాసం ఉంచు. పూర్ణ శాంతిని ఆయన నీకు ఇస్తారు. నువ్వు కలిగి ఉన్న ప్రతి సమస్య నుండి, నువ్వు కలిగి ఉన్న రోగము నుండి, నువ్వు ఏ విషయంలో అయితే శాంతిని కోల్పోయావో ఆ శాంతిని మరలా నీకు ఇవ్వాలి అంటే నీ మనసు ఎవరి మీద ఆనుకోవాలి? దేవుని మీద ఆనుకోవాలి. ఆయన మీద నువ్వు ఆనుకున్నట్లయితే పూర్ణ శాంతిని పొందుకుంటావని దేవుని యొక్క వాక్యంలో ఎంతవరకు మనం ధ్యానం చేసుకున్నాం. కనుక ఇదైనా మనం చెప్పుకున్న అంశము, నీ మనసు ఎటు వెళుతుందో తెలుసుకున్నావా? నీ మనసు లోకాన్ని చూస్తుందా? నీ మనసు గర్విస్తుందా? నీ మనసులోకి చెడు వస్తుందా? నీ మనసు ఇతరులను సంతోషపెట్టే కొరకే బ్రతుకుతూ ఉందా? లేక ఆ మనసు దేవుని సంతోషపెట్టాలని ఆశ కలిగి ఉందా? ఆ మనసు దేవుని మీద ఆనుకుంటుందా? ఒక్కసారి ఈ వాక్యమును బట్టి నిన్ను నీవు పరీక్షించుకోవాలని ప్రభు సేవకురాలుగా నేను తెలియజేస్తూ ఉన్నానండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము నేను ముగిస్తూ ఉన్నాను. మన మనసు ఆయన మీద ఆనుకున్నట్లయితే ఆ మనసు ఎటూ వెళ్ళిపోదు. ఆ మనసు స్థిరముగా ఉంటుంది. స్థిరత కలిగి, ద్విమనస్సుని రాకుండా స్థిరత కలిగి దేవుడిచ్చే ప్రతి దీవెన పొందుకుంటుంది. దేవుడిచ్చే ప్రతి ఆశీర్వాదమును పొందుకుంటుంది. గనుక అటువంటి మనస్సును దేవుని ద్వారా మనం పొందుకుందాం. నూతనమైన మనసును దేవుని ద్వారా పొందుకుందాం. కొత్త మనసును దేవుని ద్వారా పొందుకుందాం. మారు మనసు కలిగి దేవుని ద్వారా ఆశీర్వదింపబడదాం. మారు మనసులకు తగిన ఫలాలను మనం ఫలిద్దాం. దేవుణ్ణి సంతోషపరిచే ఆత్మీయతలో ఉంటూ ఆయనిచ్చే ప్రతి దీవెనను పొందుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఇంతవరకు దేవుని మాటలను మనం విన్నాం. సమయంలో ముగింపు ప్రార్థన మనం చేసుకున్నాం. నేను ప్రార్థిస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభించండి. ప్రభువా, నా సమస్య ఇది, నా కొరకు సేవకురాలు ప్రార్థిస్తున్నారు, నన్ను బాగు చేయి, నా సమస్య నుండి విడిపించని విశ్వాసంతో ఏకీభవించండి. మీ పట్ల దేవుడు గొప్ప కార్యాలనైనా చేస్తారండి. ప్రార్థనలో ఏకీభవించండి. అందరూ తలలు వంచి
కండ్లు మూసుకొని ప్రార్థనలో ఏకీభించాలని ప్రభుపేట తెలియజేస్తూ ఉన్నానండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, మీ ఘనమైన నామమునకు వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఇంతవరకు ఎన్నో మాటల ద్వారా మాతో మాట్లాడారు అయ్యా. మా మనసు నీ మీద అనుకుంటే పూర్ణ శాంతిని మేము పొందుకుంటామని ఎన్నో వాక్యాల ద్వారా మాతో మాట్లాడారు. ప్రభువా నీకు స్తోత్రాలు. ఈ మనసులో అరుచుకోలేని తత్వం ప్రభువా, మనసు ప్రభువా ఇగో నేను స్థిరత లేని తత్వం కలిగి ఉంటుంది కనుక ఈ మనసు నీ మీద అనుకుంటేనే అది శాంతిని పొందుకుంటుందని మాట్లాడారు. మీకు వందనాలు. ఈ మాటలు వినబడరందరినీ మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. ఈ ప్రార్థనలో ఏకీభిస్తున్నా ప్రతి ఒక్కరిని నీ పరిశుద్ధ స్థలాలకు సమర్పిస్తున్నాను నాయన. తండ్రి, ప్రార్థిస్తున్న వారిలో ఎవరైనా అనారోగ్యంతో బాధపడినట్లయితే, ఎవరైనా దీర్ఘకాల వ్యాధులతో అయ్యా ఈ వాక్యములో ప్రభా వింటూ అయ్యా ప్రార్థనలో ఏకీభించినట్లయితే ప్రభా నీ గాయపడిన హస్తం ద్వారా వారి తల నుండి శని పాదం వరకు తాకమని ప్రార్థిస్తున్నాను. ప్రతి విధమైన అనారోగ్యమును, ప్రతి విధమైన వ్యాధిని, ప్రతి విధమైన బలహీనతను నజరుడైన యేసుక్రీస్తు నామములో పొమ్మని ఆజ్ఞాపిస్తున్నానయ్యా. మీ ఆరోగ్యమును, మీ స్వస్థతను యేసుక్రీస్తు నామములో దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీకు వందనాలు. అలాగే సమస్యలతో, రుణభారాలతో, ఆర్థిక ఇబ్బందులతో అయ్యా సమాధానం లేని కుటుంబాల కొరకు నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నామయ్యా. ఎన్నో కుటుంబాలు నెమ్మది లేకుండా ఉన్నాయి, సమాధానం లేకుండా ఉన్నాయి ప్రభా. ఇగోనైనా సమస్యలతో పోరాడుతూనే ఉన్నారు. అట్టి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అట్టి కుటుంబాలకు యేసుక్రీస్తు నామములో విడుదల కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సమాధానం కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను, నెమ్మదిని కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను. మీ సహాయము ద్వారా అయా సమస్యల నుండి విడుదల పొందుకునే కృప అయా కుటుంబాలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. అలాగే హోలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ అను వైజాగ్ గారు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న కుటుంబాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి అక్కర్లు తీర్చండి, వారి అవసరం తీర్చండి. ఆత్మీయతలు ఇంకనూ బలపడినట్లు సహాయం చేయండి తండ్రి. మీకు వందనాలు. స్థానిక మా సంఘ కుటుంబములందరిపై నీ కృపనుంచున్నాయన. ప్రతి కుటుంబాన్ని దీవించండి తండ్రి. వారి అక్కర్లన్నింటినీ తీర్చమని ప్రార్థిస్తున్నాను. మా కొరకు ప్రార్థిస్తున్నా మా ఆత్మీయులందరినీ దీవించండి అయ్యా. వారి ఆరోగ్యములపై నీ కృపనుంచండి. వారి యవ్వని బిడ్డల జీవితాలు మీరు ఆశీర్వదించండి. ఉద్యోగములు లేని యవ్వని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి. వివాహాలు కాని యవ్వని బిడ్డలకు చక్కటి ఇగోనైనా కుటుంబాలను మీరు ఏర్పరచండి. మీ చిత్తం, మీ సంకల్పంలో ఉన్న కుటుంబాలు వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. రక్షణ లేని బిడ్డలకు రక్షణ కలుగు చేయండి ప్రభా. ఎంతోమంది యవ్వనస్తులు నశించిపోతూ ఉన్నారు ప్రభా. అట్టి యవ్వనస్తులను మీరు రక్షించండి. చిన్న వయసులోనే వ్యసనాలకు గురై ప్రభా, వ్యసనాలకు బానిసలై ప్రభా ఇగో నశించిపోతూ ఉన్నారు. అట్టి యవ్వన బిడ్డలను యేసుక్రీస్తు నామములో రక్షించండి అయ్యా. అయా వారిని మీరు ప్రేమిస్తున్నారు, మీకు వందనాలు. వారి కొరకు మీ ప్రాణం పెట్టారు, మీకు వందనాలు. దాన్ని వారు ఎరిగేటట్లు సహాయం చేయండి. యవ్వనస్తులను రక్షించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు ప్రభా. అలాగే వివాహాలు జరిగి సంవత్సరంలో గడుస్తున్న సంతానము లేని యవ్వని బిడ్డలు ఉన్నారు. అట్టి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. యేసుక్రీస్తు నామములో సంతానం దయచేయండి. యేసుక్రీస్తు నామములో గర్భఫలము కలుగునుగాకని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. మీ అందు విశ్వాసంతో ఎవరైతే ఈ ప్రార్థనలు ఏకీభిస్తున్నారో అట్టి స్థితిలో ఎవరున్నా యేసు నామములో ఇప్పుడే వారి నాయన దీవించబడునుగాక, ఇప్పుడే వారి సంతాన ప్రాప్తులు అవునుగాక అని ప్రార్థిస్తున్నాను. నీ కార్యాలు జరిగించినైనా మీ కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాను. మా దేశంపై, మా పట్టణంపై, మా రాష్ట్రాలపై నీ కృపించండి. దేశ సరిహద్దుల్లో నెమ్మది, సమాధానం యేసుక్రీస్తు నామములో కలుగు చేయమని మరొకసారి ప్రభు మా పరిచర్యను, మా సంఘమును మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు అలాగని భూమి అందు నెరవేరునుగాక. మాకు కావలసిన అందిన ఆహారం మాకు దయచేయము. మా రుణస్తులను క్షమించిన ప్రకారం రుణములను క్షమించము. శోధనలోనికి తేక దుష్టుని తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం. ప్రభేసు రక్తం సంపూర్ణమైనది. అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.